హాయ్ గైస్, ఈరోజు మనము మసాలా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ముళ్ళు వంకాయలు తీసుకున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి 4 భాగాలుగా కట్ చేసుకున్న వంకాయలను అందులో వేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు మరియు ఎండు కొబ్బరి మరియు కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలు వేసుకోవాలి. అందులో 2-3 ఎండుమిర్చి వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి కొద్దిగా చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు మరియు కారం వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం 4 భాగాలుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను అందులో వేసుకొని 80% వరకు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన వాటిని పక్కకు పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర మరియు ఆవాలు మరియు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని అందులోకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. పైన ఆయిల్ తేలేంత వరకు దాన్ని బాగా ఉడకనివ్వాలి. మనం ఇందాక 80% ఉడికిన వంకాయలను ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. పైనంతా ఆయిల్ తేలింది. అందులో కొద్దిగా బెల్లం వేసుకొని ఉడకనిచ్చిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.